Hi students, welcome to ABN and PRR College of Science Kovur online classes, and this is Prasad, lecturer in computer science. This class is for final BSc computer science students web technologies paper. So this is elective paper, web technologies. Okay, in the last session, we have discussed about the one of the most important concept, that is DTD, document type declaration or document type definition. Okay. Next, ఆల్మోస్ట్ సేమ్ ప్రయారిటీ ఉన్న క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే దీంట్లో XML DOM ఈజ్ నథింగ్ బట్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనమాట అండి. ఇది కూడా మనకి ఎగ్జామ్లో చాలాసార్లు అడగడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, సో జాగ్రత్తగా వినండి. ఓకే, అండ్ బిఫోర్ గోయింగ్ టు సెషన్, ఆల్ ఆఫ్ యూ రెగ్యులర్లీ వాచ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ABN and PRR College online classes Kovur. Okay, and maintain the running notes and write down the important point and examples అన్ని కూడా దాంట్లో నోట్ చేసుకోండి, రైట్? ఓకే, అండ్ కమింగ్ టు ది టుడే సెషన్, దట్ ఈస్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో మనకి లాస్ట్ క్లాస్లో డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ అంటే డాక్యుమెంట్ అనేది ఎలా ఉండాలి, వొకాబులరీ అండ్ గ్రామటికల్ రూల్స్ ప్రకారము ఏ విధంగా ఆ డాక్యుమెంట్ మనం ఇంప్లిమెంట్ చేయాలనేది DTD ద్వారా చెప్తున్నామండి. నెక్స్ట్ ఇక్కడ మనకి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, ఈ డాక్యుమెంట్ అనేది ఆబ్జెక్ట్ మోడల్లో డివిజన్ చేయడం అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే డాక్యుమెంట్కి సంబంధించి లాజికల్ స్ట్రక్చర్ని డిఫైన్ చేసుకోవడము. ఓకే, అండ్ ఆ లాజికల్ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని మనము ఆ డాక్యుమెంట్ అనేది యాక్సెస్ చేయడము అండ్ మ్యానిపులేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట అండి. ఓకేనా? అంటే డాక్యుమెంట్ అంతా కూడా సమ్ లాజికల్ స్ట్రక్చర్ కింద డివిజన్ అవుతుంది అనమాట. ఐ మీన్ లాజికల్ స్ట్రక్చర్గా డివిజన్ చేయడం అనమాట అండి. ఓకే, ఆ డివిజన్ చేసిన దాన్ని బట్టి మనము వీ కెన్ యాక్సెస్ అండ్ మ్యానిపులేట్ దట్ డాక్యుమెంట్ ఈజీలీ. ఓకే, మనం ఈజీగా దాన్ని యాక్సెస్ చేయడం కానీ మ్యానిపులేట్ చేయడం కానీ అలాంటివన్నీ కూడా చేయొచ్చు అనమాట అండి. సో అలా చేయడాన్ని మనం ఇక్కడ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట అండి, రైట్? ఓకే, చూడండి, ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఏ W3C స్టాండర్డ్ అండి, రైట్? ఇది కూడా మనకి W3C వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్టియం వాళ్ళు యాక్సెప్ట్ చేసిన వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అనమాట. ఇట్ డిఫైన్స్ ఏ స్టాండర్డ్ ఫర్ యాక్సెసింగ్ డాక్యుమెంట్స్ లైక్ HTML అండ్ XML. ఓకే, HTML డాక్యుమెంట్ని XML డాక్యుమెంట్ని యాక్సెస్ చేయడానికి మనము ఈ DOM అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటామంట. చూడండి, DOM అనేది డెఫినేషన్ ఏంటి? ద DOM ఈజ్ అన్ API, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. చూడండి, మనకి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ API అంటే ఏంటండి? ఆ డాక్యుమెంట్ అనేది ఎలా యాక్సెస్ కావాలి అనే టూల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఏమంటామంటే API అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. నథింగ్ బట్ ఇట్ కంటైన్స్ సమ్ ప్రీ డిఫైన్డ్ ఓకే ఆర్ సమ్ కోడ్ అనమాట అండి. ఇంటర్నల్గా మనకి సమ్ టూల్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఆ టూల్స్ని బేస్ చేసుకుని మనము ఇంప్లిమెంటేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట అండి. జస్ట్ లైక్ DOM అనేది కూడా వన్ ఆఫ్ ది API ఫర్ HTML అండ్ XML డాక్యుమెంట్స్. చూడండి, ఇట్ డిఫైన్స్ ది లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఏం చేస్తుందంట? ఆ డాక్యుమెంట్స్ కి లాజికల్ స్ట్రక్చర్ ని డిఫైన్ చేస్తుందండి. అండ్ ద వే ఏ డాక్యుమెంట్ ఈజ్ యాక్సెస్డ్ అండ్ మ్యానిపులేటెడ్. ఓకేనా? లాజికల్ స్ట్రక్చర్స్ ని డివిజన్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుందండి? API ఉపయోగించుకుని, ఈ ఇంటర్ఫేసెస్ ని ఉపయోగించుకుని ఆ డాక్యుమెంట్స్ అనేవి లాజికల్ స్ట్రక్చర్ కింద డివిజన్ చేయబడతాయి. దానివల్ల మనకి ఏమవుతుందంటే మనం ఆ డాక్యుమెంట్ ని యాక్సెస్ అండ్ మ్యానిపులేటెడ్ ఈజీలీ, మనం ఈజీగా ఆ డాక్యుమెంట్ యాక్సెస్ చేయొచ్చు. అలాగే మ్యానిపులేషన్స్ ఏమి ఉంటాయి కనుక అవి కూడా మనము ఈజీగా చేసుకోవచ్చు అనమాట అండి, రైట్? DOM defines the objects and properties and methods to access all XML elements. ఓకే, DOM అనేది ఏం డిఫైన్ చేస్తుందంట? డిఫైన్స్ ద ఆబ్జెక్ట్, అంటే ఇది ఒక ఆబ్జెక్ట్ డిఫైన్ చేస్తుంది. ఆబ్జెక్ట్ కి ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఉంటాయి. దేనికి ఉపయోగపడతాయంటే XML ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట అండి. ఓకేనా? XML ఎలిమెంట్స్ మీద ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసుకోవడానికి మనకి DOM ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. దట్ ఆబ్జెక్ట్ కంటైన్స్ నాట్ ఓన్లీ దట్ ఆబ్జెక్ట్, ఎవరీ ఆబ్జెక్ట్ కంటైన్స్ సమ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ అనమాట. ఇక్కడ XML DOM ఆబ్జెక్ట్ కూడా మనకి ప్రాపర్టీస్ ఉంటాయి, మెథడ్స్ కూడా ఉంటాయి అనమాట అండి. ఇట్ ఈస్ సెపరేటెడ్ ఇంటూ 3 డిఫరెంట్ పార్ట్స్. యాక్చువల్లీ DOM ని మనము 3 డిఫరెంట్ పార్ట్స్ కింద డివిజన్ చేసుకోవచ్చు. అవి ఏంటంటే కోర్ DOM, XML DOM అండ్ HTML DOM. ఓకే, కోర్ DOM అంటే ఏంటి? స్టాండర్డ్ మోడల్ ఫర్ ఎనీ స్ట్రక్చర్డ్ డాక్యుమెంట్స్. ఈ కోర్ DOM అనేది దేనికి ఉపయోగించుకోవచ్చు? ఈ కోర్ DOM APIని ఏ స్టాండర్డ్ మోడల్ ఎక్కడ
ఏ డాక్యుమెంట్ కైనా, ఏ స్టాండర్డ్ డాక్యుమెంట్స్ కైనా సరే మనము ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. నెక్స్ట్ XML డామ్, స్టాండర్డ్ మోడల్ ఫర్ XML డాక్యుమెంట్స్. ఓకే, నథింగ్ బట్ ఏంటి XML డామ్ అనేది, ఇట్ ఈస్ సెపరేట్లీ డిఫైన్డ్ ఫర్ ఓన్లీ XML డాక్యుమెంట్స్. ఓకే, అలాగే XML డామ్ ఇది దేనికండి, HTML డాక్యుమెంట్స్ కోసము డిఫైన్ చేయబడిన డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనమాట అండి. ఓకే, అండ్ కమింగ్ టు ది అవర్ XML DOM. XML DOM is a standard object model for XML. XML documents have a hierarchy of informational units called nodes.ddom. ఓకే, XML డాక్యుమెంట్స్ కి మనకి దీంట్లో ఉన్న సమ్ హైరారికల్ యూనిట్స్ ఏంటంటే నోడ్స్ డాట్స్ డామ్ అని చెప్పేసి కాల్ చేసుకుంటామండి. ఓకేనా, నోడ్స్ ఉంటాయి అనమాట, ఆ నోడ్స్ అన్ని కాల్ చేసుకుంటాం అనమాట. ఇస్ అ స్టాండర్డ్ sorry DOM is the standard interface of describing those nodes and the relationships between them. ఆ XML డాక్యుమెంట్స్ కి సంబంధించి XML డాక్యుమెంట్ కి సంబంధించి సమ్ నోడ్స్ ని, వాటి యొక్క నోడ్స్ ని బేస్ చేసుకుని ఆ రిలేషన్షిప్స్ ని, వాటి మధ్యలో ఉన్న ఏంటి చైల్డ్ ఎలిమెంట్ ఏంటి, రూట్ ఎలిమెంట్ ఏమవుతుంది, దాని యొక్క పేరెంట్ ఎలిమెంట్ ఏంటి, సబ్ చైల్డ్స్ ఏంటి, అలా రిలేషన్స్ ని మనము డిస్క్రైబ్ చేయడానికి XML DOM అనేది ఉపయోగపడుతుందంట. అండ్ XML DOM ఆల్సో ప్రొవైడ్స్ an API that allows a developer to add, edit, move or remove nodes at any point on the tree in order to create application. ఓకేనా, ఇంకేంటంటే XML DOM మనకి ఏం ప్రొవైడ్ చేస్తుందంట, an API that allows a developer, అంటే those who are developing the documents, యాడ్, ఓకేనా, యాడ్ చేయడానికి, కొత్తగా నోట్స్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవడానికి, ఎడిట్ చేయడానికి, ఉన్న ఎలిమెంట్స్ ని ఎడిట్ చేయడానికి, మూవ్ చేయడానికి, రిమూవ్ చేయడానికి. ఓకే, సో అలా ఒక ట్రీ స్ట్రక్చర్ ని మనకి క్రియేట్ చేస్తుంది అనమాట XML DOM అనేది. సో XML DOM యొక్క అడ్వాంటేజెస్ ఏంటంట, ఇట్ ఈస్ అ లాంగ్వేజ్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకే, XML DOM అనేది లాంగ్వేజ్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ఏ లాంగ్వేజ్ కన్నా, ఐ మీన్ ఏ లాంగ్వేజ్ లో మీ కెన్ ఇంప్లిమెంట్ అండ్ ఏ ప్లాట్ఫామ్ అనేది సపోర్ట్ చేస్తుందంట. XML DOM ఈజ్ ఏ traversable information. In XML DOM is organized in hierarchy, which allows the developers to navigate around the hierarchy looking for a specific information. Okay, so the traversable information provide చేస్తుంది is nothing but you can easily navigate or easily move from one location to another location, that nothing but one node to another node. ఓకేనా, ఇలా మనకి ఏ ఇన్ఫర్మేషన్ దగ్గరికి అయితే, ఏ స్పెసిఫిక్ నోడ్ దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఈజీగా వెళ్ళొచ్చు అనమాట అండి. అండ్ XML DOM is dynamic in nature, providing the developer a scope to add, edit, move or remove nodes at any point on the tree. ఓకేనా, సో డైనమిక్ గా అంటే డైనమిక్ గా మనం ఏం చేసుకోవచ్చు, అట్ ఎనీ టైంలో మనం ఏం చేసుకోవచ్చు, నోట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, మూవ్ చేయొచ్చు ఆర్ రిమూవ్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనా, ఈజ్ నథింగ్ బట్ మనకి ఇక్కడ XML DOM డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటేనే లాజికల్ స్ట్రక్చర్ ని డిఫైన్ చేసి, అంటే ఒక ట్రీ స్ట్రక్చర్ లాంటిది డిఫైన్ చేసుకుని మనం ఈజీగా ట్రావెల్ చేయడానికి సపోర్ట్ చేసే వన్ ఆఫ్ ది API అనమాట అండి. ఓకే, దాంట్లో కోర్ DOM, XML DOM, HTML DOM. కోర్ DOM అంటే ఏ అప్లికేషన్ కానీ ఉపయోగించుకోవచ్చు, XML DOM అయితే XML డాక్యుమెంట్స్ మాత్రం యూజ్ చేసుకోవచ్చు, HTML DOM ఈజ్ స్పెషల్లీ డిజైన్ ఫర్ HTML డాక్యుమెంట్స్ అనమాట. XML DOM అంటే ఇది ప్రొవైడ్ చేసే API. ఓకేనా, మనం ఈజీగా ట్రావెల్ చేయడానికి, ఓకేనా, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కి ఎనీ టైమ్ వీ కెన్ యాక్సెస్ దట్, that is we can add or remove, we can edit or we can move. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చాలా ఈజీగా పెర్ఫామ్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేసే వన్ ఆఫ్ ది API అనమాట అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది మనకి, అబ్జర్వ్ చేయండి. XML డాక్యుమెంట్ ఒకటి ప్రిపేర్ చేసుకున్నాము. ఫస్ట్ లైన్ చూడండి, XML. ఓకే, వెర్షన్ 1.0 అండ్ కోడింగ్ UTF-8. ఆల్రెడీ ది ఫస్ట్ లైన్ అనేది ప్రతి డాక్యుమెంట్ కూడా కామన్ అని చెప్తున్నాం కదా. నెక్స్ట్ కమింగ్ టు ది అవర్ రూట్ ఎలిమెంట్ బుక్ స్టోర్. ఓకేనా, ఏంటి ఇక్కడ బుక్ స్టోర్ అనమాట అండి. ఓకేనా, బుక్ స్టోర్ అనేది మనకి ఇక్కడ రూట్ ఎలిమెంట్ అవుతుందండి. ఓకేనా, బుక్ స్టోర్ అనేది ఏమవుతుంది, రూట్ ఎలిమెంట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఒక ఎలిమెంట్ బుక్ కేటగిరీ, బుక్ అనేది వన్ ఆఫ్ ది ఎలిమెంట్, కేటగిరీ అనేది యాట్రిబ్యూట్ అనమాట అండి. సో కుకింగ్ కేటగిరీ గురించి చెప్తున్నాం ఇక్కడ. టైటిల్, ఓకే, దానికి ఒక బుక్ ఒక టైటిల్ ఇస్తున్నాము. లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అంటున్నాము, యాట్రిబ్యూట్ కింద ఇచ్చున్నాము ఎవ్రీడే ఇటాలియన్. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది
బుక్ నేమ్ అన్నమాట. దాని యొక్క టైటిల్ ఎలిమెంట్ ని క్లోజ్ చేసుకున్నాము. అలాగే ఆథర్ నేమ్ అనేది డిఫైన్ చేసుకున్నాము. అలాగే ఆథర్ ని క్లోజ్ చేసుకున్నాము. ఇయర్ ఆఫ్ పబ్లిషింగ్ ఇయర్ ఆఫ్ పబ్లిష్ చేసుకున్నాము. ఇయర్ ట్యాగ్ ని క్లోజ్ చేసుకున్నాము. ప్రైస్ ప్రైస్ అనేది చెప్పాము. ప్రైస్ ని క్లోజ్ చేసుకున్నాము. అండ్ బుక్ ట్యాగ్ ని క్లోజ్ చేసుకున్నాము. ఓకే, ఇక్కడ మనకు రూట్ ఎలిమెంట్ ఏమో బుక్ స్టోర్ అవుతుందండి. దానికి సబ్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, బుక్ అన్నమాట. ఓకే, మళ్ళీ ఈ బుక్ అనే ఎలిమెంట్ కి టైటిల్, ఆథర్, ఇయర్ అండ్ ప్రైస్ అన్ని కూడా సబ్ ఎలిమెంట్స్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొక బుక్ గురించి చెప్తున్నాము. కేటగిరీ వచ్చేసి చిల్డ్రన్ అని చెప్తున్నాము. చూసారు ఇక్కడ మనము సమ్ ఇన్ఫర్మేషన్ ని బుక్ స్టోర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ని మనము ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం అనమాట అండి. అవునా? సో ఇలా డిఫైన్ చేయడానికి మన ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ ఉపయోగపడుతుంది అనమాట. సేమ్ మళ్ళీ ఒక టైటిల్, ఆథర్, ఇయర్, ప్రైస్ డిఫైన్ చేసుకుంటాము. రైట్, అక్కడ కూడా నెక్స్ట్ బుక్ స్టోర్ ని క్లోజ్ చేసుకున్నాము. ఓకే, దిస్ ఎగ్జాంపుల్ లోడ్స్ ఏ టెక్స్ట్ string into an XML DOM object and extracts the information from it with JavaScript. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దీంట్లో టెక్స్ట్ స్ట్రింగ్ ఉంది కదండి, దాన్ని XML DOM ఆబ్జెక్ట్ ద్వారా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుని JavaScript ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసుకుని సమ్ టెక్స్ట్ ని డిస్ప్లే చేస్తామన్నమాట అండి. ట్రావర్స్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ HTML ఎగ్జాంపుల్ ఉంటుంది చూడండి. HTML కామన్ ట్యాగ్, తర్వాత బాడీ ట్యాగ్, ఇక్కడ ఒక p అనే ఎలిమెంట్ ఒకటి డిఫైన్ చేసుకుంటున్నాము. సో దాని యొక్క ఐడి ఈక్వల్ టు డెమో అని చెప్పేసి ఇస్తున్నామండి. ఓకే, ఐడి ఈక్వల్ టు డెమో అని ఇస్తున్నాము. p ట్యాగ్ ని క్లోజ్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం ఇక్కడ సమ్ స్క్రిప్ట్ ఒకటి డిఫైన్ చేసుకుంటున్నాము. ఓకే, స్క్రిప్ట్ లో ఒక 3 వేరియబుల్స్ తీసుకుంటున్నాం. ఏంటి, టెక్స్ట్ ఒకటి, పార్సర్ ఒకటి, XML డాక్ అని చెప్పేసి 3 వేరియబుల్స్ డిఫైన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టెక్స్ట్ ఈక్వల్ టు అంటే టెక్స్ట్ అనే వేరియబుల్ లోకి సమ్ డేటాని అసైన్ చేస్తున్నాం. ఏంటి, బుక్ స్టోర్ బుక్. ఓకే, ఈ రెండు కూడా ట్యాగ్స్ అవుతున్నాయి. ప్లస్ టైటిల్ అనే ట్యాగ్ ద్వారా ఎవ్రీడే ఇటాలియన్. ఓకే, అండ్ సమ్ ఫస్ట్ బుక్ స్టోర్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము టెక్స్ట్ లోకి అసైన్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ పార్సర్ ఈక్వల్ టు పార్సర్ అనే వేరియబుల్ లోకి ఏం చేస్తున్నాము, న్యూ డామ్ పార్సర్. ఓకేనా, డామ్ ఆబ్జెక్ట్ అనేది మనం ఒకటి క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ XML డాక్ వేరియబుల్ లోకి ఏం అసైన్ చేస్తున్నాము, పార్సర్ డాట్ పార్స్ ఫ్రమ్ స్ట్రింగ్ టెక్స్ట్. ఓకేనా, ఏం చేస్తున్నాము, పార్సర్ ఆబ్జెక్ట్ ద్వారా సమ్ టెక్స్ట్ ని, ఓకేనా, స్ట్రింగ్ టైప్ ఆఫ్ టెక్స్ట్ ని మనము XML డాక్ లోకి అసైన్ చేసుకున్నాం అనమాట అండి. నెక్స్ట్ లైన్ లో ఏం చేస్తున్నాం, ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ డెమో డాట్ ఇన్నర్ HTML అంటే p ఎలిమెంట్ అనమాట అండి. ఈక్వల్ టు దేన్ని అసైన్ చేస్తున్నాము, XML డాక్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ టైటిల్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ టైటిల్. అందులో 2 టైటిల్స్ ఉన్నాయండి బుక్ స్టోర్ లో. ఫస్ట్ టైటిల్ డాట్ చైల్డ్ నోడ్స్ డాట్ అంటే ఫస్ట్ టైటిల్లో ఉన్న ఫస్ట్ చైల్డ్ నోడ్ వాల్యూని మనము ఆ పిఎన్ ఎలిమెంట్ ద్వారా మనం అక్కడ డిస్ప్లే చేస్తున్నాం అనమాట అండి. ఓకేనా, యాక్చువల్గా మనకి ఆ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, ఓకేనా, దానికి సంబంధించి ఆ డామ్ ఆబ్జెక్ట్ ఏపీఐ మనకు అంతగా తెలియదండి. మీకు సిలబస్ లో గట్టి ఏమీ లేవు కాబట్టి జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రం ప్లేస్ చేశానండి. అవునా, ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా బర్డెన్ గా ఫీల్ అయితే మాత్రం ఈ లైన్ ని జాగ్రత్తగా, ఓకేనా, ఈ 3 లైన్స్ ని కూడా జాగ్రత్తగా, లేదా ఈ 4 లైన్స్ ని కూడా కొంచెం జాగ్రత్తగా చదివి ఎగ్జామ్ లో అయితే అటెంప్ట్ చేయండి. ఎందుకంటే డామ్ కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ప్లేస్ చేయాలండి. ఓకేనా, సో అందుకని చెప్పేసి ఒక XML డాక్యుమెంట్ ని, అలాగే XML డాక్యుమెంట్ యొక్క డేటాని ఏ విధంగా మనం డామ్ ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేస్తున్నాం అనేది కూడా మనం అక్కడ డిస్ప్లే చేయవలసి ఉంటుంది. ఓకేనా, సో సింపుల్ ఒక చిన్న ప్రోగ్రామ్ మాత్రం మీరు అక్కడ జాగ్రత్తగా నోట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ దానికి లాజికల్ స్ట్రక్చర్ ని అబ్జర్వ్ చేసుకుంటే రూట్ ఎలిమెంట్ ఏంటి, మనకి రూట్ ఎలిమెంట్ బుక్ స్టోర్ అనేది రూట్ ఎలిమెంట్ అవుతుంది. అవునా, ఓకే, దాని యొక్క చైల్డ్ ఎలిమెంట్ అండి ఏమవుతుంది, ఎలిమెంట్ అవుతుంది. ఏంటి ఎలిమెంట్, బుక్. అవునా, దాని యొక్క యాట్రిబ్యూట్ అంటే ఈ విధంగా డిఫైన్ చేస్తుంది. ఏంటి, కేటగిరీ. ఓకే, నెక్స్ట్ ఈ బుక్ ఎలిమెంట్ నుంచి మనకి ఏమేమి వచ్చినాయండి అంటే దాని యొక్క చైల్డ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, టైటిల్ ఒకటి ఉంది, ఆథర్ ఉంది, ఇయర్ అండ్ ప్రైస్. ఫస్ట్ మళ్ళీ ఇక్కడ టైటిల్ కి సమ్ యాట్రిబ్యూట్ లాంగ్వేజ్ ఇచ్చాం మనము. అవునా, అది. అండ్ దాని యొక్క ఈ టైటిల్ యొక్క టెక్స్ట్ ఏంటి, అలాగే ఆథర్ నేమ్ ఏంటి, ఆ టెక్స్ట్ ఏంటి, ఇయర్ యొక్క టెక్స్ట్ ఏంటి,
ప్రైస్ యొక్క టెక్స్ట్ ఏంటి. అవునా? జస్ట్ ఏం చేసాం మనం ఇక్కడ ఒక లాజికల్ స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేసామండి. సో అంటే మనకి పైన మనం డిఫైన్ చేసిన డాక్యుమెంట్కి ఈ విధంగా లాజికల్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. ఐ మీన్ ఈ ఆబ్జెక్ట్స్ ద్వారా ఇక్కడ ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ఎక్కడైనా మాడిఫికేషన్స్ చేయాలన్నా లేదా ఎక్కడైనా ఒక నోడ్ని యాడ్ చేయాలన్నా, ఓకేనా, ఏదైనా చైల్డ్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలన్నా, ఇక్కడ టెక్స్ట్ని రిమూవ్ చేసుకోవాలన్నా, దీంట్లో మాడిఫికేషన్స్ చేయాలన్నా డామ్ ఆబ్జెక్ట్ ద్వారా ఏం చేయొచ్చు, మనము ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ని మనకి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట అండి. ఓకేనా? సింపుల్ కాన్సెప్ట్ అండి. ఎగ్జాంపుల్స్ ఉంటాయి దీంట్లో అండ్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అవునా? ఎగ్జామ్లో అడిగితే చాలా ఈజీగా రాయొచ్చు అనమాట. ఓకే, డిటిడి అండ్ డామ్ ఈ రెండు కూడా రెండిట్లో ఒకటి కంపల్సరీగా ఉంటుందండి మ్యాక్సిమం ఎగ్జామ్లో. ఓకేనా? అందుకని చెప్పేసి జాగ్రత్తగా చదవండి. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, మనకి ఇంకా 5th యూనిట్లో ఒక 2 కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఓకేనా? వెబ్ సర్వర్స్ అని చెప్పేసి ఒకటిని అండ్ XML స్కీమా. సిలబస్లో లేదు కానీ ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారండి అది కూడా. ఓకే, ఆ కాన్సెప్ట్ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. ఓకే.